హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దక్షిణాది రాష్ట్రాల మీద బీజేపీ నాయకత్వం చిన్నచూపు చూస్తుందని వస్తున్న విమర్శల నేపథ్యంలో మహారాష్ట్ర గవర్నర్గా సేవలు అందిస్తున్న తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి ఎంపిక చేసిన విషయం మనకు తెలిసిందే. తమిళనాడు చెందిన ఆయన ఎంపిక మీద డిఎంకే సీనియర్ నేత టీకే ఇలంగోవన్ స్పందిస్తూ, రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఈ నిర్ణయం వల్ల తమ రాష్ట్రానికి ప్రత్యేకంగా జరిగే మంచి ఏమీ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. తమకు ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు రాధాకృష్ణ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. అట్లాగే ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఇండియా కూటమి తీసుకునే నిర్ణయానికి తమ పార్టీ కట్టుబడి ఉంటుందని క్లారిటీగా వివరణించారు. ఇప్పటివరకు తమిళనాడు అన్ని విధాలుగా అవమానిస్తున్న కేంద్రం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న నేపథ్యంలో తమిళలకు మేలు చేశామని చెప్పుకోవడానికి ఈ నామినేషన్ను తెర మీదకి తీసుకొచ్చిందని ఇలంగోవన్ విమర్శించారు. ఉపరాష్ట్రపతి పదవిలో కొత్తగా నియమితులయ్యే వ్యక్తి ఆ వ్యక్తి 5 ఏళ్ళు కొనసాగుతారని చెప్పినప్పటికీ 2 ఏళ్ల తర్వాత మరో వ్యక్తిని ఆ వ్యక్తికి ఆ పదవిని కట్టబెడతారన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు పన్నా కానీ రాష్ట్రంలో ఆ పార్టీని అధికారంలోకి రానివ్వమని ఆయన హెచ్చరించారు. సో మొత్తానికి ఏంటంటే బీజేపీ కూడా కర్ణాటక తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో పగవేయాలనే ఒక ప్రయత్నం అయితే ఎంతో కాలంగా చేస్తున్నది. అయితే అక్కడ కర్ణాటకలో సక్సెస్ అయింది, కానీ ఆ తర్వాత తెలంగాణలో ఆ ప్రయత్నం చేసినా కాలేదు. తమిళనాడులో కూడా పెద్దగా ఓట్ బ్యాంక్ ఏం సంపాదించలేదు. ఏపీలో కూటమి భాగస్వామ్య పార్టీగా ఉన్నా కానీ సొంతంగా పోటీ చేసి సర్వైవ్ అయ్యే పరిస్థితి అయితే ఏం లేదు. ఇక కేరళ లాంటి చోట అయితే అంతే, అది ఆ పార్టీ బలాలేందో మనకు తెలిసిందే. అయితే ఉపరాష్ట్రపతి ఎంపికకును దీనికి బీజేపీకి ఏం సంబంధం ఉన్నది, కానీ ఈ రాజకీయ కోణంలోనే ఆ పార్టీ చూస్తుందని డిఎంకే విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి తరఫున కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని నియమిస్తారు, ఏం జరుగుతుందనేది కొంత ఆసక్తికరంగానైతే ఉంది. సంఖ్యాబలంగా చూస్తే సిపి రాధాకృష్ణన్ గెలుపు ఈజీగా కనిపిస్తున్నది, కానీ ఇండియా కూటమి కూడా తమ అభ్యర్థిత్వాన్ని తమ క్యాండిడేట్ నిలబెడుతుందని కనబడుతున్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.